ఈ వీడియోలో మనం శాన్ డియేగో దగ్గర లహోయా కేవ్స్ దగ్గర ఉన్నాం మనం. ఇదేంటంటే ఇది పెసిఫిక్ ఓషన్, శాన్ డియేగో దగ్గర ఉన్న పెసిఫిక్ ఓషన్. సో ఆ కిందకి చూస్తే మనం చాలా ఎలివేషన్లో ఉన్నాం కదా, ఒక కొండ మీద ఉన్నాం మనం. ఆ కిందకి చూస్తే ఒక గుహ కనిపిస్తుంది కదా, ఆ గుహ లోపలికి వెళ్ళడం అనమాట. వీడియో స్టార్టింగ్లో ఒక బుక్ స్టోర్ చూసారు కదా, ఆ బుక్ స్టోర్ లోపల ఇలా సొరంగం ఉందన్నమాట కిందకి దిగి వెళ్ళడానికి. మొత్తం ఇలా వాటర్ కారుతూ ఉంది ఆ గోడల మీద. మనం దిగుతున్నాము, ఎక్కే వాళ్ళకి కూడా అదే రౌట్. మరీ ఎక్కువ స్టెప్స్ ఏం లేవు, కానీ డీసెంట్ స్టెప్స్. ఎక్కేటప్పుడు తిరిగి ఎక్కేటప్పుడు మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది, కానీ ఎప్పుడూ హ్యాండ్ రైలింగ్స్ పట్టుకొనే దిగాలి. పూర్తి తడిగా ఉన్న మెట్లు ఇవి. యుఎస్లో మనం ఎప్పుడు రైట్ సైడ్ నడుస్తాం. ఇంక దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా చాలా ఎక్కువ స్లిప్పరీ అయిపోయింది, అందుకు చాలా మెల్లగా నడవాల్సి వచ్చింది. అలా చూస్తే అలాగా అక్కడ ఆ గుహ మనం మీద నుంచి చూసాం కదా, ఇప్పుడు కింద నుంచి ఇక్కడ కనిపిస్తున్నది సీ లయన్ అంటారు వీటిని. సీల్ లాగే ఉంటుంది, బట్ సీ లయన్కి సీల్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగోండి, ఇది మనం మీద నుంచి చూసిన గుహ. అక్కడ జనాలు కయాకింగ్ చేస్తున్నారు సముద్రంలో. అలలు వస్తున్నాయి సముద్రం ఇక్కడికి. ఈ లహోయా కేవ్స్ లొకేషన్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా చిన్న చిన్న కేవ్స్ ఏవో ఉన్నాయి లోపల. ఇదంతా చూసుకొని మనం మళ్ళీ బయటికి వెళ్ళి బయటన ఆ కొండ మీదకి వెళ్ళి ఇంకొంత చూడాల్సినవి ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఇంకా మనకి ఎక్కువ ఈ సీ లయన్స్, సీల్స్, నెక్స్ట్ బోల్డ్ అని పక్షులు ఇవన్నీ కలిపి కనిపిస్తాయి అన్నమాట. ఈ సముద్రం యొక్క చలి తట్టుకోవడానికి ఇవి చాలా ఎక్కువ ఫ్యాట్తో ఉంటాయి. అందుకు వేల్స్, షార్క్స్కి ఇవి చాలా మంచి ఆహారం. అందుకే ఇవి ఎక్కువ ఒడ్డున తిరుగుతుంటాయి వాటికి దొరకకుండా. ఇది బుక్ స్టోర్. సో ఈ బుక్ స్టోర్లోని మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, నెక్స్ట్ సొవెనీర్స్ ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. సో ఇది ఒక గిఫ్ట్ షాప్ అండ్ బుక్ స్టోర్. అక్కడి నుంచి అలా ముందుకు నడుచుకొని వస్తే మనకి ఈ పక్షులన్నీ కనిపిస్తాయి. అదిగోండి, ఇంకా ఎక్కువ సీ లయన్స్, సీల్స్, ఇంకా నీటిలో కొట్టుకొని చేస్తున్నాయి. No,
దీనికి ఇప్పుడు మేటింగ్ సీజన్ అనుకుంటా. ఇక్కడ పిల్లలు పెట్టాయి ఈ పక్షులు. సో వాటిని కేర్ చేస్తున్నాయి. ఆ బీక్ చూసారా, బ్లూగా వస్తుంది ఆ బీక్. సో శాన్ డియేగోలో లహోయా కేవ్స్ ఇవి. అక్కడ ఇదంతా ఫ్రీగా చూసుకోవచ్చు. కాకపోతే సాయంత్రం పూట వెళ్తే పార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో వీలైనంత తొందరగా వెళ్ళడం బెటర్. మొత్తానికి అక్కడ చాలా కంపు అయితే కొడుతుంది. సీ లయన్స్, సీల్స్, ఈ పక్షులు ఇవన్నీ ఉండడం వల్ల చాలా దారుణమైన కంపు కొడుతుంది. సో అది చూసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ శాన్ డియేగో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.